హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గురించి బెస్ట్ బ్రోకర్ ఏంటి ఆర్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మరియు క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అనేది రిజిస్టర్ అయిన సంస్థన, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థన ఆర్ జెన్యూనా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ గురించి. అటువంటి మనం ఒక బెస్ట్ బ్రోకర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రెండ్స్ మనకి చాలా క్రిప్టో కరెన్సీస్ యాప్స్లో ట్రేడ్ చేస్తున్నారు. సో అవన్నీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ ఉన్నాయా ఆర్ లేవా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను చూపెట్టబోయే బ్రోకర్ మీకు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ అండ్ ఆల్సో లీగల్గా వీళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి మనకి మెయిన్లీ ప్రపంచంలో టాప్ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, మనకి క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అటువంటి ఒక బెస్ట్ బ్రోకర్ గురించి ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. అదే డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. వీళ్ళు వచ్చేసరికి మనకి మెయిన్లీ ఒక బెస్ట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇండియాలో. మీకు ఆల్రెడీ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇంటర్నేషనల్ ఉంది. ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఓన్లీ ఇండియన్ యూజర్స్ కోసం క్రియేట్ చేశారు. సో ఇది మేడ్ ఫర్ ఇండియా. ఇక్కడ మీకు క్లియర్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బిట్కాయిన్ ఇథేరియం. సో బిట్కాయిన్ ఇథేరియంలో మీరు ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో అటువంటి ఫెసిలిటీస్ కూడా బిట్కాయిన్ ఇథేరియంలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు రిజిస్టర్ అయిన సంస్థన కాదా. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చూపెడుతున్నారు, వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నామని మనకు క్లియర్గా చూపెడుతున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఐడి కూడా మీకు డౌన్కి వెళ్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చూపెడుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన క్రిప్టో ప్లాట్ఫామ్లోనే మీరు ట్రేడ్ చేయండి. ఎందుకంటే మీ మనీకి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే లీగాలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిందా లేదా అనేది మీరు చూసుకోండి. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయింది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రిప్టో కరెన్సీస్ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే డిపాజిట్ అండ్ విత్డ్రాల్, మీ అమౌంట్ డిపాజిట్ వచ్చేసరికి మీరు రూపీస్లోనే డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా కూడా మీరు రూపీస్లోనే విత్డ్రా చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. మీది SBI అని ఉండొచ్చు, HDFC. మీరు జనరల్గా మీ డిమాట్ అకౌంట్కి ఉంటాయి కదా 5 years ఎంజిల్ ఏ విధంగానో అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి మీ డిమాట్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో సేమ్ అదేవిధంగా మీ అకౌంట్ నుంచి మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ కూడా సేమ్ మీ అకౌంట్కి వస్తుంది. విత్డ్రాల్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇండియన్ బ్రోకర్స్ అరౌండ్ మనకి మార్నింగ్ విత్డ్రాల్ ఇస్తే ఈవినింగ్ వరకు ఇస్తారు. బట్ వీళ్ళు వచ్చేసరికి ఇన్స్టాంట్ ఉంటుంది. జస్ట్ 1 hourలో మీ అమౌంట్ విత్డ్రాల్ కూడా చాలా స్పీడ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది INR ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతున్నారు, డిపాజిట్ INR, విత్డ్రా INR. మార్జిన్, సో ఇండియాలో మార్జిన్ ట్రేడింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. బట్ వీళ్ళు వచ్చేసరికి మనకి క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్కి హై మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1:200% మార్జిన్. అంటే ఎగ్జాంపుల్ మీకు 10 రూపీస్ అనే ఎగ్జాంపుల్ లేకపోతే 1 రూపీ అనుకో, మీ అమౌంట్ 1 రూపీ అయితే 200 రూపీస్ మీరు 200 రూపీస్ వాళ్ళు ఇస్తున్నట్టు. అంటే మీ దగ్గర 1 రూపీ ఉంటే 200 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. అలాంటి మార్జిన్ ఇస్తున్నారు. సో మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. మీ దగ్గర 10,000 ఉంటే 10,000 × 200 టైమ్స్. సో అలాంటి వీళ్ళు మార్జిన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ మనకి ఇండియన్ మార్కెట్స్లో కూడా మార్జిన్ ఉంటుండే కదా, అది ప్రజెంట్లో అయితే తీశారు. బట్ వీళ్ళు మార్జిన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రేడ్ 24/7 365. సో క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ అనేది మనకి హాలిడే ఉండదు. వారానికి 7 రోజులు పనిచేస్తుంది, రోజుకి 24 గంటలు పనిచేస్తుంది. దీనికి మనకి ఇండియన్ మార్కెట్లో అయితే మార్నింగ్ సెషన్ 9:15 to 3:30 క్లోజ్ అవుతుంది. బట్ ఇది వచ్చేసరికి దీనికి క్లోజింగ్ సెషన్ ఉండదు ఫ్రెండ్స్. 24 hours రన్ అవుతుంది. సంవత్సరం 365. సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉండవు. మన ఇండియన్ మార్కెట్లో సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయి. బట్ దీనికి వచ్చేసరికి
365 డేస్ ఉంటుంది. అందుకే మీకు ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నారు. 24/7 365 క్రిప్టో మార్కెట్ నెవర్ క్లోజెస్ నైదర్ డస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఏ రోజు ఆఫ్ ఉండదు, 365 డేస్ రన్ అవుతుంది. సో ఇక్కడ మీకు జనరల్గా బాస్కెట్ ఆర్డర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మీకు హెడ్జింగ్ స్ట్రాటజీస్ తోటి చేస్తారు కదా. మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎటువంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, మీరు హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలాంటి మీరు ఇండియన్ మార్కెట్లో ఎలాంటి ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో అదేవిధంగా మీరు ఇందులో ట్రేడ్ చేయొచ్చు. డిపాజిట్ కూడా మీరు మీ అకౌంట్ తోటి డిపాజిట్ సేమ్ అకౌంట్కి విత్డ్రాల్ అవుతుందన్నమాట. ఎంటైర్ ప్రాసెస్ అంతా మనకి లీగల్గానే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మీరు లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అని మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను. ఫ్యూచర్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నాకు బిట్ కాయిన్ ఓపెన్ అయింది. ఇది బిట్ కాయిన్ యొక్క చార్ట్. సో ఇక్కడ చాలా ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నీ మీరు ఇక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో బిట్ కాయిన్ వచ్చేసరికి 200% మార్జిన్, ఇథేరియం వచ్చేసరికి 100 టైమ్స్ మార్జిన్, ఎక్స్పీఆర్ వచ్చేసరికి 100 టైమ్స్. ఇలా ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో మీరు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఒక్కొక్క క్రిప్టో కరెన్సీస్కి ఎంత మార్జిన్ ఇస్తామనేది ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నారు. సో ఇందులో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, డిపాజిట్ వచ్చేసరికి సేమ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా మీకు డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఒకసారి లింక్ చూపెడతాను. సో ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ యొక్క అకౌంట్ లింక్, ఇది ఫ్రీ లింకే అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫ్రీ అకౌంటే. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇవి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారు ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్గో ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో వీటి గురించి నెక్స్ట్ చూపెడతాను. సో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ లాగిన్ అయిన తర్వాత జనరల్గానే వీళ్ళు వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు ఫ్రెండ్స్. సో ట్రేడింగ్ వ్యూ చార్టే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇది బిట్ కాయిన్ చార్ట్ కదా. జనరల్గా మీరు ఏదో ఒకటి ఆర్ఎస్ఐ ఇండికేటర్ బిలో, సో ఇక్కడ మనకి జనరల్ ఇండికేటర్ మీకు తెలిసే ఇండికేటర్ 70% బిలో వాట్ సేల్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. సో డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ అండ్ సేల్ షార్ట్. నా అకౌంట్లో ఇంత ఉందని చూపెడుతుంది. 2 అంటే 2067 సేల్ షార్ట్ అని కొడతాను. సేల్ షార్ట్ అని కొడితే మార్జిన్ 200 టైమ్స్ కాబట్టి నాకు ఇక్కడ బిట్ కాయిన్ వచ్చేసరికి నేను 0.1 యాడ్ చేస్తే నాకు ఎంత కావాల్సి వస్తుంది, 46.79 అంటే అరౌండ్ మీకు 5,000 కావాలి. నేను అతి తక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. 0.01 పెడితే $4.68. $4.68 అంటే జస్ట్ మీకు 500 రూపాయలతో కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఇలా మార్జిన్. సో మీరు వచ్చేసరికి మార్జిన్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ సేల్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 200% అనేది సెట్ చేసుకోండి. 200% అని ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత సెట్ అయిపోతుంది. మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎంత క్వాంటిటీ అనేది మీ అకౌంట్లో బట్టి మీరు ఒకవేళ మీరు ఇష్టం ఎంత క్వాంటిటీ అయినా, మీరు ఎగ్జాంపుల్ ఒక 10,000 వేసుకున్నారు, 0.1 క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 0.1 క్వాంటిటీ అయితే అరౌండ్ $50 అంటే 5,000 రూపీస్. ఈ విధంగా సేల్ కొట్టంగానే సేల్ అయిపోతుంది. ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది. అంటే మార్కెట్ నెగిటివ్ సైడ్ వెళ్తుంది కాబట్టి సేల్ డైరెక్షన్ అంటే 70% సేల్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ బట్టి నేను సేల్ అనుకుంటాను. ఒకవేళ అప్ సైడ్ అయితే బై, అంతే. మీకు పొజిషన్ తీసుకోగానే ఇక్కడ డిస్ప్లే ఇక్కడ ఆర్డర్స్ పొజిషన్స్ చూపెడుతుంది అన్నమాట. పొజిషన్ చూపెడుతుంది, చార్ట్ మీద కూడా చూపెడుతుంది. మీరు ఇక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు పొజిషన్స్, ఆర్ ఇక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ కూడా. సో ఈ విధంగా అనమాట మార్జిన్ ఫెసిలిటీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ సెటప్. ఇది వచ్చేసరికి మాన్యువల్. మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇక్కడ చేయొచ్చు. ఇది ఆర్ఎస్ఐ అనేది మీకు జనరల్ ఇండికేటర్ తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ఐఆర్ మీకు మూవింగ్ యావరేజ్ మీద కూడా స్ట్రాటజీస్ మా ఛానల్లో కావాలంటే స్ట్రాటజీస్ మీద వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్ట్రాటజీస్ మీద, ఒకసారి చూడండి. అడ్వాన్స్ ఇండికేటర్స్, అడ్వాన్స్ స్ట్రాటజీస్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది స్ట్రాటజీస్. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఆల్గో, ఇప్పుడు మాన్యువల్ మీ దగ్గర ఏదైనా ఉంటే మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ చేసుకోండి. ఒకవేళ మీరు
సో మేము జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అమౌంట్ యాడ్ చేసుకొని అదే ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకోవాలి. ఎవ్రీథింగ్ అదే చేయాలంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డెల్టా ఎక్స్చేంజ్ ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. ఈథేరియం, బీటీసీ, ఎల్టీసీ ఇవన్నీ ఇవి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఫస్ట్ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆటోమేటెడ్. సో బిట్ కాయిన్ మీద, ఇథేరియం మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సో కొద్ది రోజులు లైవ్ ఆఫ్లైన్ ఆర్ ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ యాడింగ్ ప్రాసెస్ ఇదంతా డెల్టా ఎక్స్చేంజ్, ఆటోమేటిక్ ట్రేడింగ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, క్రిప్టో డెల్టా ఎక్స్చేంజ్ అనేది వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపెడతాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీకు ఇక్కడ సెటప్ గురించి చాలా క్లియర్గా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్ ఉంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్ చూడండి. డెల్టా ఎక్స్చేంజ్ బేసిక్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇక్కడ పేపర్ ట్రేడ్ ఏ విధంగా చేయాలి, డెల్టా ఎక్స్చేంజ్, ఓకేనా. చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బేసిక్ వీడియోస్ కూడా ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, డెల్టా ఎక్స్చేంజ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఒకసారి చూడండి, అందులో క్లియర్గా చూపెట్టాను నేను. మీరు కావాలంటే ఒకసారి చూసుకుంటే మీకు ఇక్కడ మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డెల్టా ఎక్స్చేంజ్ దీని మీద. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో ఎవ్రీ వీడియోలో బేసిక్ అసలు ఎలా కనెక్ట్ చేయాలి ఇక్కడ కూడా చూడండి. ఇది కూడా సో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే మనకి ఆటోమేటిక్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా చూపెట్టాను. సో ఇక్కడ మీరు మినిమం అతి తక్కువ అమౌంట్ ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి అరౌండ్ మీకు చూపెట్టిన ఆటోమేటిక్ స్ట్రాటజీస్ ఒక్కొక్క స్ట్రాటజీకి అరౌండ్ 1500 రూపీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 1500 రూపీస్తో ట్రేడ్ చేయవచ్చు అనమాట. ఒక్కొక్క స్ట్రాటజీకి 1500 ఉంటే సరిపోతుంది. అరౌండ్ 10,000 ఉంటే మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇండియాలో బెస్ట్ ఒక క్రిప్టో కరెన్సీస్కి ప్రజెంట్ అయితే లీగల్గా మనం ట్రేడ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్. సో ఇక్కడ వచ్చేసరికి కొందరు ఫ్రెండ్స్ బ్రోకరేజ్ గురించి అంటే ఛార్జెస్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు కొద్దిగా ఛార్జెస్ ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు లిమిట్ ఆర్డర్ చేస్తే మాత్రం ఛార్జెస్ ఎక్కువ ఉంటున్నాయి. నేను ఆల్రెడీ ఎనలైజ్ చేశాను. మార్కెట్ ఆర్డర్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీరు ఒక బై ఆర్డర్ తీసుకోవాలంటే, బై అండ్ సెల్ ఆర్డర్ తీసుకోవాలంటే వీళ్ళు అరౌండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే అరౌండ్ 100 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి 100 రూపీస్ ఛార్జ్ చేస్తే మీకు మార్కెట్ ఆర్డర్లో వచ్చేసరికి 60 రూపీస్ దాకానే ఛార్జ్ చేస్తున్నారు. బై అండ్ సెల్ బోత్ కలిపి. సో అంటే వన్ టైం ఛార్జెస్ ఇంకా ఉండవు సేమ్ మన ఇండియన్ బ్రోకర్స్ ఏ విధంగానో. సో లిమిట్ ఆర్డర్స్కి మాత్రం ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ వీడియో. సో ఇదన్నమాట. మిగతా మీరు జస్ట్ చూసుకోండి. మిగతా ఎనీ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అయినా అది ఎఫ్ఐ దగ్గర ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిందా లేదా అనేది చూడండి. సో నేనైతే ప్రజెంట్లీ డెల్టా ఎక్స్చేంజ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ, ఇందులోనే ట్రేడింగ్ చేస్తున్నాం. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు ట్రేడ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.